ఏడు సర్లేనా. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతమశ్రీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. భక్త మహాశైలు తెలియజేయమనగా మన కడప జిల్లాలో మన గ్రామంలో ప్రాంతంలో రామరాజుపల్లె గ్రామం అనేటువంటి ఈ బుడదంగాల కాలనీ వాస్తవ్యులు 10 సంవత్సరాల క్రితం నుంచి ఈ రామాలయము నిర్మించాలి అని ఎంతో దృక్పథంతో వాళ్ళు ఉన్నారు. పాపం భక్తి వినయ విధేయతలతో. కానీ ఆ రామచంద్రుల వారు కరుణించల. స్వరదత్తాత్ ద్విగుణం పుణ్యం పరదత్తాత్ పహారణే సర్వనాశో భవిష్యతి అంటారు. స్వరం ఉన్నంత వరకు ఏదో ఒక దైవ కార్యక్రమం చేయించాలట. స్వరం లేని తర్వాత పైన భగవంతుడు అనుకుంటా అంట, చూడు నా బిడ్డ శ్రీరాములు నీ ఉన్నప్పుడు రాములవారి ప్రతిష్టకు పూనుకున్నాడు కదా, సేవ చేశాడు కదా, నేను కూడా నా బిడ్డను క్షేమంగా చూసుకోవాలి. అలాంటి దృక్పథం గలవాడే రామచంద్రులు. రామానంట వశిష్ఠుడు రామాని నామధేయం చేస్తే తల్లి కౌసల్య అందంట, గురువుగారు ఎందుకండి రామా అని పేరు పెట్టారంటే, అమ్మా రా అంటే రావణాసురుణ్ణి, మా అంటే మటుమాయం చేసేవాడే. అంటే నోరు చూడండి, రా అంటే నోరు తెరుస్తుంది, మా అంటే నోరు మూసుకుంటుంది. చేసిన పాపాలన్నీ బయటికి పోతాయి, ఇంకా రావు. ఈ గ్రామంలో సమిష్టి కృషితో వీళ్ళందరూ కృషి చేసి సుబ్బయ్య గారు ఈ విగ్రహాలు దాతగా అతను ఈ గ్రామంకి ఇప్పిస్తున్నారు. అతనికి భక్తి వినయ విధేయులతో ఎంతోమంది కార్యక్రమాలు చేస్తారు. దేవతా కార్యక్రమం అంటే ఈ గ్రామం మీద ఆయన అభిమానముతో, రామచంద్రుడు ఎలాంటి అభిమానమో ఆ వెంకట సుబ్బయ్య గారికి కూడా అంత అభిమానం ఈ గ్రామం మీద. విగ్రహదాతగా రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి, వినాయకుడు, ఎంతమంది దేవతలున్నా అగ్రపూజ్యుడు గణపతితో సహా విగ్రహాలు ఇప్పించారు. వారిని వారి కుటుంబాన్ని సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ రామచంద్రుల వారు ప్రసాదించాలని ఈ విలేకరులు కూడా వినయ విధేయతలతో ఈ ఎండాకాలమైన రాముని చేద్దాం, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. ఈ గ్రామంలో వెలిసేటువంటి సీతారాముల దేవస్థానం ప్రతిష్ట రేపు ఉదయం కార్యక్రమం. బ్రహ్మగడియల్లో రేపు పౌర్ణమి వస్తుంది. బ్రహ్మగడియల్లో రేపు విగ్రహ యంత్ర ప్రతిష్ట ముందు 6 గంటల 10 నిమిషాలు జరుగుతుంది. ఆ ప్రతిష్ట తర్వాత స్వామివారి ప్రతిష్ట అవుతాడు. తర్వాత స్వామివారి నేత్రాలు తీస్తాం. స్వామివారికి మంట వెలిగించి అద్దం పెడతాం. స్వామి మీరు మిమ్మల్ని చూడండి అయ్యా, మీరే చూడండి అని. తర్వాత నేను ప్రధాన పూజారిని పోయి కాళ్ళు పట్టుకుంటా. స్వామి నేను మానవునయ్యా, సూక్ష్మ అజ్ఞానినయ్యా, తెలిసి తెలియగా ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించయ్యా, తండ్రివి నువ్వు నన్ను క్షమించకపోతే ఎవరు క్షమిస్తారయ్యా రామయ్యా అని వినయ విధేయతలతో ఆ మహానుభావుని ప్రార్థిస్తా. తర్వాత విగ్రహదాత ధర్మపత్ని సమేతులై ఆయన వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. స్వామి మా గ్రామంలో ఈ బుడదంగ కాలనీలో వీళ్ళందరూ అభివృద్ధి చేయవయ్యా రామచంద్ర ప్రభు, దేవుడు ప్రథమ అవతారం నువ్వే కదయ్యా రామచంద్ర. ఈ సమిష్టి కృషి వల్ల ఈ గ్రామంలో 10 సంవత్సరాల క్రితం ప్రారంభించాల్సింది ఈరోజు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. ఈ గ్రామాన్ని సంపూర్ణ ఆయురారోగ్యాలుగా ఐశ్వర్యాలుగా రామచంద్రుడు ప్రసాదించాలని నేను ఆయన సేవకుడిగా పురోహితుడిగా నేను కూడా రామచంద్రుని ప్రార్థిస్తున్నా. వినాయక స్వామి సీతాదేవత జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రేపు 2వ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా
కడప జిల్లా రామరాజపల్లి బుడవాం కాలనీలో విగ్రహ ప్రతిష్ట ఉంది 2వ తారీఖున. భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. మా గ్రామ పెద్దలు పెద్ద మనుషులందరూ కలిసి యూత్ కలిసి 19 సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసి యుద్ధాలు చేసి విగ్రహ ప్రతిష్ట ఈ రోజుకి స్వామికి మా కాలనీకి మాకు అనుగ్రహం వచ్చింది. మీ విగ్రహ ప్రతిష్ట జరుపుకుంటున్నాము. అందరూ పెద్ద మనుషులందరూ కలిసి నిర్ణయించుకొని యూత్ కూడా కలిసి శ్రీరాముని పండగ జరుపుకోవాలని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఒంటిమిట్టలో శ్రీరాముని కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ కూడా విగ్రహ ప్రతిష్ట ఉంది. అందరూ భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావాల్సిందిగా అందరూ రావాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. దుద్దుకూరి మదార్. నా పేరు దుద్దుకూరి మదార్. కడప జిల్లా కడప మండలం రామనాథపల్లి బుడగంగ కాలనీలో 48వ డివిజన్. గత 15 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి రాముడి గుడి మేము ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం. కొన్ని సంవత్సరాల వల్ల కొంచెం ఆగిపోయి మళ్ళా తర్వాత మేము ఇంటికి ఇంత కులానికి మా బుడగంగం కాలనీలో తలా ఇంత సంద వేసుకొని మేము గుడి కట్టించుకున్నాము. రేపు విగ్రహ ప్రతిష్ట 2వ తారీఖు. అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. బేడ బుడగంగాలు ఇచ్చిన దాతలు కొంతమంది ఇచ్చినారు. అంతా కలిసి మా సీతారాముల వారి గుడి కట్టించుకున్నాం. అందరి తరపున దాతలు సహాయం చేసిన వాళ్ళకు కూడా రాముని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ రేపు 2వ తేదీ విగ్రహ ప్రతిష్ట ఉంది. అన్నదాన కార్యక్రమం ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. నా పేరు పస్తమంజి. బుడగజంగం కాలనీ రామరాజపల్లి 48వ డివిజన్లో ఈ ఒక మహోత్తర కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులకు, అదేవిధంగా కాలనీ ప్రజలకు మరి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమం, ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఎందుకు జరుగుతుందంటే, గత కొన్ని సంవత్సరాల నుంచి బుడగజంగం కాలనీలో శ్రీ కోదండరామస్వామి విగ్రహ మరియు గుడి ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం జరపాలని చెప్పి ఎంతో రోజుల నుంచి మేము అనుకున్న రీతిగానే ఈరోజు మా కాలనీలో ఇది ఒక పండగ దినంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే సీతా సమేత శ్రీరాముల వారి రామ లక్ష్మణుల వారి అన్ని విగ్రహాలతో ఈరోజు ఘనంగా మా ఊర్లో ఊరేగింపు కార్యక్రమం అయితేమి, వివిధ కార్యక్రమాలు అయితేమి ఘనంగా ఒక పండగ వాతావరణంగా మేము ఈరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మేము కన్న కలలు రేపు 2వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉదయాన్నే 8:30కు ఉంది. ఆ కన్న కలలు నెరవేరుతున్నాయి. అదేవిధంగా ఈ ఒక్క కార్యక్రమానికి ముఖ్య దాతలుగా సహకరించిన మా కాలనీకి సంబంధించిన వాళ్ళని తప్ప వేరే వాళ్ళని మేము ఎవరికాడికి పోలేదు, ఎవరిని మేము అడగలేదు. ఎందుకంటే మేము ఒక కృషితో మా పట్టుదలతోనే మేము ఈ కార్యక్రమాన్ని మేము చేసుకోవడం జరుగుతుంది. దానికి సహకరించిన వాళ్ళకు గాను మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. మరీ ముఖ్యంగా మా కాలనీలో ఉన్న యూత్ పిల్లలు బాగా కష్టపడ్డారు. బాగా ఏ పని మేము చెప్పినా కానీ మేము చేసినారు. వాళ్ళకు గాన మరీ ముఖ్యంగా ఈ పెద్ద మనుషులు ఉన్నారు దగ్గర వాళ్ళకు గాన మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక ఐకమత్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మేము తలపెట్టినందుకు మరీ ముఖ్యంగా కృతజ్ఞత తెలియపరుస్తూ, రేపు భద్రాచలం రాములవారి స్వామి సీతారామ కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో రేపు 2వ తేదీ కానీ బుడగజంగం కాలనీలో కానీ అదే విధంగా జరుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ, మరీ ముఖ్యంగా మేము పిలిచిన వారికి కానీ లేదా పిలవని వారికి కానీ మేము ఆహ్వానం తెలియపరుస్తూ ఖచ్చితంగా రేపు ఉదయాన్నే 8:30కు అందరూ ఇక్కడికి రావాలి. ఈ కార్యక్రమాన్ని, మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ తలపట్టాలి, చూడాలి. పత్రికా విలేకరులు అయితేమి, అదేవిధంగా ప్రజాప్రతినిధులను కానీ మేము రేపు ఖచ్చితంగా వాళ్ళు కానీ వస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. వాళ్ళు కానీ వస్తారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కానీ కలిసి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని వెళ్ళబోస్తామని మేము తెలియపరుస్తూ, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా భగవంతుడు ఆ రాముల వారి ఆశీర్వాదాలు, అదేవిధంగా ఆ సీతా మహాలక్ష్ముల వారి దీవెనలు, ఆంజనేయ స్వామి కృప, అదేవిధంగా అన్ని వేళల ప్రతి ఒక్కరికి మా కుటుంబంలో ఉన్న వీధులలో ఉన్న కుటుంబాలకు అందరికీ తోడుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ బుడగజంగం కాలనీలో ఇది మొదటి పండగ దినం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాము. ఇంత పెద్ద కార్యక్రమం రాముల వారిది ఈరోజు జరగడం చాలా సంతోషం. ఎందుకంటే అక్కడ
మనం ఏ విధంగా కోదండరామస్వామిది యాత్రలు అయితేమి, భద్రాద్రిది ఉత్సవాల కార్యక్రమాలు అయితేమి, అలాంటి కార్యక్రమాలు మేము గమనిస్తూ ఈ రోజు కానీ ఈ కార్యక్రమాలు కానీ ఈ బుడదం కాలంలో చేసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కానీ అనుకూలంగా ఉంటూ అందరినీ తెలియపరుస్తున్నాము. రేపు భోజనాల కార్యక్రమాలు ఉంటాయి, అదేవిధంగా చాలా ఉత్సవ కార్యక్రమాలు కానీ ఉంటాయి. దీనికి సహకరించిన కానీ ప్రతి ఒక్కరికి కానీ మేము కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. 8:30కు స్టార్ట్ అవుతుంది, ఉదయం పొద్దున్నే 8:30కు స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం